ముక్కోటి ఏకాదశికి రాష్ట్ర వ్యాప్తంగా వైష్ణవ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ఉత్తర ద్వార దర్శనం కోసం ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో తరలివచ్చారు భక్తులు. ఇక ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. వైకుంఠ ఏకాదశికి రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలన్నీ భక్తులతో పోటెత్తాయి. తెల్లవారుజాము నుంచే ఉత్తర ద్వార దర్శనం కోసం బారులు తీరారు భక్తులు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజామున 5:15 గరుడ వాహనంపై ఉత్తర ద్వార దర్శనమిచ్చాడు యాదగిరీశుడు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా 1,00,000 పుష్పార్చన, ఆర్జిత నిజాభిషేకం, సహస్రనామార్చన రద్దు చేశారు అధికారులు. పవిత్ర వైకుంఠ ఏకాదశి రోజు స్వర్ణగిరి శ్రీవారి దేవాలయం అశేష భక్తజనం అందరూ కూడా బారులు తీరి దర్శనం చేసుకుంటున్నారు. అందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం. అంతేకాకుండా ఉదయాన్నే స్వయంభూ లక్ష్మణస్వామి యాదగిరిగుట్ట లక్ష్మణస్వామి దగ్గర కూడా ఈ యొక్క ఉత్సవం అత్యంత వైభవపేతంగా జరిగింది. అక్కడ 4:30కే అక్కడ ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనాన్ని నేను దంపతుల సమేతంగా చేసుకోవడం జరిగింది. యాదగిరిగుట్ట ఆలయంలో ఇవాల్టి నుంచి 15 వరకు లక్ష్మీ నరసింహస్వామి అధ్యయనోత్సవాలు జరగనున్నాయి. 6 రోజులు ఉదయం, సాయంత్రం వివిధ అలంకార సేవల్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. మాజీ మంత్రి జానారెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు దంపతులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా జగిత్యాల జిల్లా ధర్మపురి ఆలయానికి క్యూ కట్టారు భక్తులు. తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు చేసి ఉత్తర ద్వార దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ వేడుకల్లో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ముక్కోటి ఏకాదశి నాడు ఈరోజు పెద్దపల్లి వెంకటేశ్వర స్వామి గారికి పెద్దపల్లి ప్రజల మీద వారి చల్లని చూపు ఉండాలని చెప్పి, మన రాష్ట్రం ఏదైతే ఆర్థికంగా ఇబ్బందులు పడుతుందో దాని నుంచి విముక్తి పొందాలని చెప్పి ఈ సంవత్సరము పంటలు మంచిగా వచ్చి రైతన్నలు అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి వాళ్ళ బాధలన్నీ తీరిపోయి, అప్పులన్నీ తీరిపోయి ఒక అభివృద్ధి బాటలో మన రాష్ట్రము, మన ప్రజలందరూ బాగుపడాలని చెప్పి ఈరోజు భగవంతుని ప్రార్థన చేసుకోవడం జరిగింది. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. రంగురంగుల పూలతో అలంకరించిన అంబారి వాహనంపై పార్వతి, రాజరాజేశ్వర స్వామి, శ్రీలక్ష్మి, అనంత పద్మనాభ స్వామి ఉత్సవమూర్తులను గుడిలో 3 ప్రదక్షిణలు చేయించారు అర్చకులు. ఆలయ రాజగోపురం నుంచి స్వామివారు బయటకు రాగానే వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వామివారిని దర్శించుకున్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి రాజన్న ఆలయంలో హరేరా క్షేత్రంగా పిలువబడేటువంటి ఈ సన్నిధిలో వేకువజామునే 4 గంటల నుంచే బ్రాహ్మణోత్తములు, వేద పండితుల శాస్త్రోక్తమైనటువంటి పూజల మధ్యలో పల్లకి సేవలు, ఉత్తర ద్వార దర్శనం భాగ్యాన్ని, ఆ తర్వాత అంబారి సేవలు కూడా ఊరేగించి తూర్పు ద్వారం గుండా ఈనాటి పర్వదిని యొక్క విశిష్టతను, ప్రాశస్త్యాన్ని బ్రాహ్మణోత్తములు భక్తులందరూ కూడా ఉపదేశం చేస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. వైష్ణవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ఉత్తర ద్వారం నుంచి మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. వరంగల్లోని బట్టల బజార్ వెంకటేశ్వర స్వామి, గీతామందిర్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు భక్తులు. జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు ఆలయ అర్చకులు. ఉత్సవమూర్తులకు ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో కొండగట్టుకు చేరుకుని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. జిల్లాలోని పలు ఆలయాల్లో భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు చేశారు భక్తులు.
వైకుంఠ ఏకాదశికి భద్రాచలం భక్తజన సంద్రమైంది. రాముల వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయానికి అనుబంధ దేవాలయమైన రామాలయంలో ఉదయం 4:30కు ఉత్తర ద్వారం నుంచి స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. అంతకుముందు అర్చకులు గరుడ వాహనంపై సీతారామచంద్ర స్వామి ఉత్సవమూర్తులకు తిరుప్పావై, చతుర్వేద పారాయణం, నవహారతులు, విశేష పూజలు నిర్వహించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని జగన్నాథ ఆలయంలో ఉదయమే ఉత్తర ద్వారాలు తెరుచుకున్నాయి. స్వామివారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే భక్తులు ఆలయాల వద్ద క్యూ కట్టారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం ఎదులాబాద్ గ్రామంలోని శ్రీ గోదా రంగనాథ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి పోటెత్తారు. సూర్యాపేట జిల్లా మట్టపల్లి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశికి శ్రీ మహావిష్ణువు అవతారంలో దర్శనమిచ్చారు నారసింహుడు. 2 రోజుల పాటు జరగనున్న ముక్కోటి ఉత్సవాలకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ రామాలయంలో స్వామివారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. ఉదయం 5 గంటలకే ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో పండగ పూట విషాదం నెలకొంది. సద్దనపు శ్రీనివాస్ ఇంట్లో పూజ గదిలో దీపం వెలిగించడంతో ప్రమాదవశాత్తు ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పేశారు ఫైర్ సిబ్బంది. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరగడంతో బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు.